మీ డాడీకి నువ్వంటే చాలా ఇష్టం అంశు, చెప్పలేనంత ఇష్టం. నీకోసం తన జీవితాన్ని సంతోషాల్ని వదులుకుంటున్నారు బాబు. కేవలం నువ్వు క్షేమంగా ఉండాలనే. తనకు పరిచయం లేని అమ్మాయిని నీకోసం పెళ్లి చేసుకున్నారు. నువ్వెక్కడున్నావురా? ఎక్కడున్నావు? నేను మీ డాడీ లేకుండా జీవించలేను. నా వల్ల కాదు. భగవంతుడా, ప్లీజ్ నా బిడ్డని దయచేసి నా దగ్గరికి చేర్చు. చెదిరిపోతున్న నా జీవితాన్ని నిలబెట్టు భగవంతుడా. ఈ పూల మొక్క ఎక్కడుందేంటి? అయినా అంశు, ఈ పూల మొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏంటి? ఈ మొక్క విత్తనాల్ని నాటితే అవి రాత్రికి రాత్రే మొక్కలుగా ఎదుగుతాయి. అంశు, అమ్మా, ఈ పువ్వుని నీ చీర కొంగులో కట్టుకో. ఈ పూల మొక్క నేను అంశుకి ఇచ్చాను. మరి నా దగ్గర ఉన్న దాన్ని అత్త ఇంట్లో నాటారు. మరి ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? అంటే దీని అర్థం అంశు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? అంశు 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 అంశు, నువ్వెక్కడున్నావు? అంశు, యశ్వంత్ గారు. అరే బాబు, ఏం చేస్తున్నావు? పడిపోతావు. అరే అరే బాబు, ఆగాగు. అరే మాట్లాడుకో. ఏం చేస్తున్నావు నువ్వు? అలా చేయకూడదు, కొట్టకూడదు. అరే చెప్పింది నీకు, కొట్టకూడదమ్మా. అరే బాబు ఆగు. అలా చేయకూడదని చెప్తున్నానా? ఒకటిచ్చానంటే చస్తావు. పిల్లాడిని కొట్టకూడదు, బిడ్డకి గాయం కాకూడదని పైనుంచి ఆర్డర్ కూడా వేశారుగా. ఆ కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. ఇక్కడ ఈ కుర్రాడు బాధపడుతున్నాడు. పని కాకముందే ఈ పిల్లాడు పారిపోయేలా ఉన్నాడు. ఏంటంటే పిల్లాడు బాగా ఇసుకిస్తున్నాడు. ఇంకెక్కడైనా ఉంచుదాం. సరే, మీరు అసలు కంగారు పడకండి, నేనున్నానుగా. పిల్లాడిని ఎవరికి తెలియని ప్లేస్లో దాస్తా. సరే, అమ్మాయి వాళ్ళతో మాట్లాడాను. పెళ్లి చేయించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మొదటి శుభకార్యం అట. వాళ్ళు చాలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెళ్లి బ్రహ్మాండంగా చేయాలని ఆశపడుతున్నారు. అందుకనే
వాళ్ళు రంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరిపించాలని ఎంతో వద్దు నాన్న, నేను ఈ పెళ్ళి చాలా సింపుల్గా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని, అందుకే చాలా కష్టపడి వాళ్ళని ఒప్పించాను. రేపు వాళ్ళ అమ్మాయిని బంధువుల్ని తీసుకుని మన ఇంటికి వస్తున్నారు. సాయంత్రం 5ంటికి ముహూర్తం బాగుందట, కాబట్టి రెడీగా ఉంటాం. యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, అంశుకు నేను పూల మొక్క ఇచ్చాను కదా, అది బయట ఉంది, బయట తోటలో ఉంది. యశ్వంత్ గారు, నాకెందుకు అంశు ఇక్కడ ఉన్నాడు అనిపిస్తోంది. నా మాట నమ్మండి. ఇక్కడే ఉన్నాడంటే ఏంటి? నా ఉద్దేశంలో ఆ కిడ్నాపర్ ఇక్కడెక్కడో దాక్కుని ఉండొచ్చు కదా యశ్వంత్ గారు. నా మనసు ఎందుకో చెప్తోంది అంశు ఈ దగ్గరలోనే ఎక్కడ ఉండుంటాడని. ప్లీజ్ తనని వెతకండి. పంకజ్, ప్రదీప్, వెళ్ళండి. ఇంట్లో ప్రతి అంగుళం సరే. గాలించండి. అలాగే నాన్న. వాచ్మెన్ ఇంటి చుట్టుపక్కల అంతా వెతకమని చెప్పండి. ఓహో అన్నయ్య, ఈ వెతుకులాట వల్ల ప్రయోజనం ఉంటుందని నాకు అనిపించడం లేదు. ఆ గూండగాడు పిచ్చివాడా ఏంటి పిల్లాన్ని మన ఇంట్లోనే దాచుంచి వేడుక చూడటానికి? మరిక పూల మొక్క విషయం అంటారా? దాన్ని తోటమాల నాటుండొచ్చు కదా. పాపం ఆర్తి బాధతో బిడ్డ కోసం పిచ్చిదైపోయింది. ఒకవైపు ఈ పిచ్చిదానికి పిల్లాడు కనపట్టం లేదు, మరోవైపు తన భర్త కూడా తన్ని వదిలేస్తున్నాడు కదా. మీ మనసులో నా మీద ఎంత ద్వేషం ఉందేంటి పిన్ని గారు? నేనెప్పుడు మీ చెడు కోరుకోలేదే. మరి నా సంతోషం చూసి మీకెందుకింత బాధ? హా, యశ్వంత్ గారు పెళ్లి చేసుకుంటున్నారు, కానీ అది కేవలం నా అంశు క్షేమం కోసం మాత్రమే. హా, దీన్ని బట్టి అర్థం అవుతోందిగా పిన్ని గారు, ఆయన బంధాలకి బంధుత్వాలకి ఎంత విలువిస్తారో. కానీ ఇది మీకు అర్థం కాదులేండి. ఆయన వాళ్ళ కష్టాలు భరించాలి అంటే బంధాల లోతులు అర్థం కావాలి. అది మీకు అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. ఏమైంది యశ్వంత్ గారు? అంశు గురించి ఏమైనా తెలిసిందా? లేదా ఆర్తి గారు, అంశు ఎక్కడున్నాడో తెలియలేదు. అలా జరగడానికి వీల్లేదు. మీరు నాన్నగారు, నేను ఇంట్లో ప్రతి అంగుళం వెతికాను. గ్యారేజ్, స్టోర్ రూమ్ కూడా చూశాను. అక్కడ కూడా అంశు లేడు. సెక్యూరిటీని కూడా చుట్టుపక్కల చూడమని చెప్పాను. లేదు పంకజ్ బాబు గారు, అలా జరగడానికి వీల్లేదు. నా మనసు చెప్తోంది అంశు ఇక్కడెక్కడ ఉన్నాడని. వాడి మాట కూడా నాకు విన్నట్టు అనిపిస్తోంది. మీరు మళ్ళీ ఒకసారి చూడండి. నేను వాడి తల్లిని. వాడు ఇక్కడెక్కడ ఉన్నాడు. నా మనసు చెప్తోంది వాడు ఇక్కడెక్కడ ఉన్నాడు. యశ్వంత్ గారు, ప్లీజ్ వాడిని మళ్ళీ ఇంకొకసారి వెతకండి. ఆర్తి గారు, లేదు control యశ్వంత్ గారు, నా మాట Please, వినండి, ఆర్తి గారు. ప్లీజ్. అదే మీరైనా చెప్పండి. బాబు గారు, ఆర్తి, అర్థం మీరందరూ వెళ్ళి చేసుకోమ్మా. మళ్ళీ ఇంకొకసారి వెతకండి. నా బిడ్డ ఇక్కడెక్కడ ఉన్నాడు. ప్లీజ్ యశ్వంత్ ఆర్తి గారు, గారు, నా మాట చెప్పేది వినండి. నేను చెప్పేది Please, ఆర్తి గారు, వినండి. అంశు ఇక్కడెక్కడ ఉన్నాడు. రండి. నాకు తెలుస్తోంది. నేను వాడి రండి ఆర్తి తల్లిని. గారు. ఓ దేవుడు మీ దొట్టు ఆర్తి, నువ్విలా విలవిల్లాడి చావక తప్పదు. ఇక ఒక్క రాత్రి గడవాలి. నువ్వు యశ్వంత్ జీవితంలోంచి శాశ్వతంగా దూరమైపోతావు. నీ సంతోషం కూలిపోతుంది. నా మాట ఎవరు నమ్మడం లేదు యశ్వంత్ గారు. కనీసం మీరైనా నా మాట నమ్మండి. తల్లిగా చెప్తున్నాను. నేను అంశు గొంతు విన్నాను యశ్వంత్ గారు. మీరు నా మాట ఎందుకు నమ్మడం లేదు? నేను ఆర్తి గారు, నాకు మీ మాట మీద పూర్తి నమ్మకం ఉంది. నాకు మీ మాట మీద పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం కూడా ఉంది. నా అనుమానం నిజమే. అంశుని మనకు దూరం చేస్తున్న వారు ఎవరో కాదు, వారు మన మధ్య ఉన్నారు. అందుకే నేను ముందు నాన్నని అనుమానించాను, కానీ అది తప్పని తెలిసింది. ఐఎమ్ షూర్ ఆర్తి గారు, కిడ్నాపర్ బయటవాడు కాదు, మన ఇంట్లో ఉన్న వాళ్ళలోనే ఒకడు. మనతోనే తిరుగుతున్నాడు. లేదంటే మీరే చెప్పండి, కిడ్నాపర్కి మనం విడాకులు తీసుకోవటం వల్ల, నేను మరొకరిని పెళ్లి చేసుకోవటం వల్ల లాభం ఏముంటుంది? ఒకవేళ కిడ్నాపర్ బయటవాడై ఉంటే మనల్ని డబ్బు అడిగేవాడు, 5-10 కోట్లు అడిగుండేవాడు. ఇలా మనల్ని విడదీయాలని కూడా ఆర్తి గారు. అవును అవును ఆ, మీరు చెప్తుంది నిజమే, కానీ ఇంట్లోని వాళ్ళంటే ఎవరై ఉంటారు?
అదే నేను ఆలోచిస్తున్నాను ఆర్తి గారు. అంత అవసరం ఎవరికి ఉంది? ఒకవేళ వద్దు యశ్వంత్ గారు, ఎవరో ఒకరిని అనుమానించడం భావ్యం కాదు. ఆధారాలు లేకుండా పాయింట్అవుట్ చేయటం అనవసరంగా అవమానించినట్టే అవుతుంది. మా ఆయ గారిని అనుమానించి ఆల్రెడీ మనం చాలా పెద్ద తప్పు చేశాం. దాని గురించి ఇంకా బాధపడుతూనే ఉన్నాం. కాబట్టి యశ్వంత్ గారు ప్లీజ్ మీరెవరిని మీరు చెప్తోంది నిజం ఆర్తి గారు. మన దగ్గర ఎటువంటి ఆధారం లేకుండా అనుమానించడం పద్ధతి కాదు. కానీ ఎవరై ఉంటారు? ఏం చేయాలి? ఒక మార్గం ఉంది ఆర్తి గారు. అసలు ఏం జరిగింది? తను మనల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు నాకేం అర్థం కావట్లేదు. తెలీదు మావయ్య గారు. యశ్వంత్ చెప్పింది ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ హాల్లోకి రమ్మని చెప్పి యశ్వంత్ వచ్చేసాడు. మీకు తెలిసిందే నాన్న, మీ అందరికీ తెలిసిందే ఆర్తి గారితో ఈ బంధం తెంచుకొని నేను ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నాను అని. కారణం మనకు అంశు కావాలి కనుక. యాక్చువల్లీ నాన్న ఒక ఐడియా నా మనసుకు తట్టింది. నేను ఇష్టం లేని పెళ్లి చేసుకుని వచ్చే అమ్మాయిని అన్యాయం చేయదలుచుకోలేదు. తను ఎన్నో ఆశలతో మన కుటుంబంలోకి అడుగు పెడుతోంది. అందుకే నాకేమనిపిస్తోందంటే ముందుగానే ఆ అమ్మాయికి ఈ విషయం క్లియర్గా చెప్పాలి. నేను పెళ్లి ఎందుకు చేసుకుంటున్నానో ఏంటో. ఇది కిడ్నాపర్ డిమాండ్ అనే విషయం కూడా చెప్పాలి. ఒకవేళ ఆర్తి గారితో సంబంధం తెంచుకొని తనని పెళ్లి చేసుకుంటేనే మా బిడ్డ మాకు సురక్షితంగా దక్కుతాడు అని చెప్పాలి. ఒక్కసారి జరిగిన విషయం అంతా మనం తనకు వివరంగా చెప్తే కనుక తను మనకు తప్పకుండా హెల్ప్ చేస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది నాన్న. మరో విషయం నాన్న, ఒక్కసారి కనుక ఈ అబద్ధపు పెళ్లి జరిగిపోతే మన అనుషు మనకు తప్పకుండా దక్కుతాడు నాన్న. నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? తను గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన అమ్మాయి. చూడు యశ్వంత్, అవసరం మనది, అంతేకాని వాళ్ళది కాదు. అవసరమని అబద్ధపు పెళ్లి ఎందుకు చేస్తారు? ఏదైనా చెప్పే ముందు కాస్త ఆలోచించి యశ్వంత్. ఒక గౌరవస్తుడైన వ్యక్తి తన కూతుర్ని ఒక పరాయి వ్యక్తికిచ్చి అబద్ధపు పెళ్లి చేసిన తర్వాత నలుగురిలో తల ఎత్తుకుని తిరగలడా? తండ్రి కూతురు జీవితాన్ని నాశనం చేసుకుంటాడా? ఆ అమ్మాయికి జీవితంలో పెళ్లి అవుతుందా? నాన్న ఒక్కసారి మనం అడిగి చూద్దాం. యశ్వంత్, ఈ పెళ్లి చేసుకోమని నేను నిన్ను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. స్వయంగా నువ్వే వచ్చి ఓకే చెప్పావు. ఇప్పుడు కూడా నువ్వు ఆర్తితో నీ బంధాన్ని కొనసాగించాలనుకుంటే నాకు డైరెక్ట్ గా చెప్పు. నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటా. నీ స్వార్థం కోసం వేరే వాళ్ళ కూతురు జీవితంతో ఆడుకోవడం పద్ధతి కాదు. అది చాలా పెద్ద తప్పు. మావయ్య గారు చెప్పింది కరెక్ట్ యశ్వంత్. పరాయి అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. కానీ వదిన, నా ఉద్దేశం ఈ పనికిమాలిన ఐడియా మన యశ్వంత్ దశలు కానే కాదు. ఇలా లేకి బుద్ధి ఉన్నవాళ్లే ఆలోచిస్తారు. అలాంటి వాళ్లే అబద్ధపు పెళ్లి చేసుకుంటారు. ఎవరినైనా సరే అబద్ధం పెళ్లి ఒప్పించడం సాధ్యం కాదు యశ్వంత్. దీనికి మేమెవరం కూడా ఒప్పుకోం.
వీళ్ళంతా చెప్పింది నిజం బాబు. అలా జరగడం సాధ్యం కాదు. యశ్వంత్, శోభ చెప్తుంది నిజం బాబు. నువ్వు నీ బిడ్డ కోసం అమాయకురాలైన అమ్మాయితో ఆడుకోవడం, ఇంకా ఆమెను బాధ పెట్టడం అంత మంచిది కాదు బాబు. బాబు, నువ్వేం చేసినా 1-2 సార్లు ఆలోచించి చెయ్యి. మీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది యశ్వంత్ గారు. మీరు ఎవ్వరి మనసుల్ని బాధ పెట్టరు. ఏ వ్యక్తి మనసులో ఆడవాళ్ల పట్ల ఎనలేని గౌరవం, ఆదరణ ఉంటుందో అతను వారిని ఎన్నటికీ ఇబ్బంది పెట్టలేరు. నాకు తెలుసు మీకు ఈ పెళ్లి అవసరం కోసం జరిగింది అని. కానీ నాకు ఈ విషయంపై పూర్తి నమ్మకం ఉంది. అవసరానికి మీరు ఈ పెళ్లి చేసుకుంటున్నా తనని ఇబ్బంది పెట్టరు అని. వివాహ పవిత్రతను మీరు ఎన్నటికీ ఎగతాళి చెయ్యలేరు. మరైతే మీరు ఈ అబద్ధపు పెళ్లి గురించి ఎందుకు ఆలోచించారు? హలో. నువ్వు చాలా తెలివైన వాడివని ఫీలింగ్ కదూ? అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఒక్కోసారి తెలివి కూడా కొంప ముంచుతుంది. నువ్వు అబద్ధపు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? చేసుకో, కానీ నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. నీ బ్రెయిన్కి నువ్వు కాస్త పని ఎక్కువ కల్పించినా, అతి తెలివి ఎక్కువగా ప్రదర్శించినా నీ అంశ్ నీకు దక్కడు. గుర్తుపెట్టుకో, మీ అంశ్ మీకు జీవితంలో ఇక కనిపించడు. అర్థమైందా? నా మాట విను. నేను ఎప్పటికీ అలా చేయను. నువ్వు చెప్పినట్లే చేస్తాను. నేను అబద్ధం పెళ్లి చేసుకోను. నువ్వు కొన్నట్టే నిజంగానే పెళ్లి చేసుకుంటాను. నువ్వు కొన్నట్టే చేస్తాను. మాట కూడా ఇస్తున్నా. కానీ ఒక చిన్న రిక్వెస్ట్. రిక్వెస్టా? ఏంటో చెప్పు. అది పెళ్ళైన తర్వాత అంశు నాకు దూరం అయిపోతాడు కదా. గడిచిన ఈ కొద్ది కాలంతో వాడు నాకు బాగా దగ్గరైపోయాడు. అందుకని నా కోరిక, పెళ్లికి ముందు ఓ చిన్నపాటి గిఫ్ట్ నేను వాడికి ఇవ్వాలి. వాడి తండ్రిగా ఇదే నా రిక్వెస్ట్ బాస్. ప్లీజ్. ఏంటి, ఆఖరిసారి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావా నీ బిడ్డకి? అవునా? సరే, అయితే ముందు నీ నిశ్చితార్థం అయిపోని తర్వాత నీ బిడ్డకి అప్పుడు గిఫ్ట్ ఇద్దు గాని. కానీ గుర్తుంచుకో, నీ గిఫ్ట్ను మేము చెక్ చేస్తాం. ఒకవేళ నువ్వు గాని హీరో కావాలని ట్రై చేయొచ్చు కదా, లేక ఏదైనా ప్లాన్ వేసి మమ్మల్ని ఇరికించాలనుకుంటావేమో. ఒకవేళ నువ్వు ఎక్స్ట్రాల్ చేసావనుకో, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇదివరకు ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. ఈ కిడ్నాపర్ని కష్టపడి చేరుకుంటావు, కానీ పిల్లాన్ని ఎన్నటికీ చేరుకోలేవు.